మీకు వ్యతిరేకంగా వల్లభనేని వంశీ అని ఉంచుంటాడా, లేకపోతే ఇవాళ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ప్రకారం వచ్చిన దాంట్లో మీరు యాక్టివ్గా లేకపోతే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా వల్లభనేని వంశీని కొడాలి వెంకటేశ్వరరావుని మీరు కాకపోతే ఇన్ఛార్జీలు వేరే వాళ్ళని పెడతానని వార్నింగ్ ఇచ్చారని విన్నాం. ఐ డోంట్ థింక్ సో. జగన్మోహన్ రెడ్డి గారు ఆ వార్నింగ్ ఇచ్చారని నేను అనుకోవట్లా. ప్రస్తుతం వీళ్ళు వేయించుంటారు. చెప్పాను కదండి, పవర్ ఉన్నప్పుడు ఎవరైనా తిడతారు, పవర్ లేనప్పుడు తిరిగితే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చి తిరిగితే వైసీపీ శ్రేణులు హర్షిస్తాయి. ఎస్, ఇప్పుడు మనిషి సహజ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించినాడు, అది పతనానికి నాంది. ఎవరికైనా రౌడీజం చేసేవాడు రౌడీజం చేస్తానే కంటిన్యూ అవ్వాలి. ఎవరు చేసే పని ఆడు చేయాలి. మీరు అడిగిన దానికోసం నేను ఒక్కడే వచ్చా, ఒంటరిగా వచ్చా, నాకు ఎయిర్పోర్ట్ తప్ప ఎవరో తెలియదు అని ఇంటర్వ్యూలో కూడా చెప్పా. అలాగే వచ్చి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని తెలుగుదేశం కంచుకోవటానికి తెలుసు. పాదయాత్ర చేసా, గడప గడపకి తిరిగా, ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా రిగ్గింగ్లు చేశారా ఎన్ని పక్కన పెట్టినా ఓటమే. ద్రౌపది నన్నోడి తన్నోడి అని ధర్మరాజుని అడిగినట్టుగానే ఓడిపోయింది నిజం 270 ఓట్లతో. అది నిజంగా నేనే గెలిచి రిజల్ట్ మార్చిన ఎమ్మెల్యే డిక్లరేషన్ అతనికి ఇచ్చారు కాబట్టి అతనే ఎమ్మెల్యే అయ్యాడు 5 ఏళ్ళు. కానీ నేను ఆ రోజున ప్రతిపక్ష పార్టీలో పోటీ చేశా. మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీలో ఫైట్ చేసి ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఇండివిజువల్గానే పోటీ చేసి 37,625 మెజార్టీతో నా 1955 నియోజకవర్గం పుట్టాక, మన గన్నవరం నియోజకవర్గం పుట్టాక ఎప్పుడు లేని మెజారిటీతో ప్రజలు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. కానీ వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేశారు నా మీద 2 సార్లు. అది 19 ఎన్నికలైనా 24 ఎన్నో పవర్ ఉన్న పార్టీలో పవర్ రాకపోయినా పవర్ ఉన్న పార్టీలో జాయిన్ అయిపోయి జంప్ కొట్టి పోటీ చేసిన పరిస్థితి. వాళ్ళు ఆలోచించుకోవాలి కానీ పోటీ చేద్దాం వద్దని నేను ఆలోచించేది. అది ఏ రాజకీయ పార్టీ కూడా సీట్ ఊరినే ఇవ్వదు, ఎనార్మస్ చేయదు. కేఎల్ రావు గారికి విజయవాడ పార్లమెంట్ ఇచ్చినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థి ఎవరైనా యుద్ధం ఖాయం. 2 సార్లు పోటీ చేస్తాను కదా, 3ఓసారి అన్నా పోటీ చేస్తా. అట్లా ఎవరనేది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఈ కొడాలి నాని నేతను మిగతా జిల్లా నాయకులు వెళ్ళి అతనే అభ్యర్థి అని రోజు చెప్పేవాళ్ళండి గన్నవరంలో మీటింగ్లు పెట్టి.